హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్ బ్లాగ్ ఇది. పార్ట్ 1 వీడియోలో సగం ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా సగం ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అటెండ్ అవ్వండి. అలాగే అన్నదానాన్ని కూడా చాలా బాగా చేంజ్ చేశారు. 2 టైం పెడతానని చెప్పారు, అది కూడా ఎందుకు అనేది వీడియోలో చెప్తాను. ఎల్ఎం లక్ష్మి మల్టిపుల్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరి నాకు అప్లోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చాలా బాగా జరుగుతుంది, చాలా స్పెషల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ నెల మొత్తం కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్పా ఈ మంత్ అంతా జాతర ఉంటుందనేసి, కానీ చాలామంది సోమవారం గురువారం ఆనవాయితీ ప్రకారంగా వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి పద్ధతి ప్రకారంగా మీరు అదే రోజు రావచ్చు, ఎందుకంటే ఆ వారాలలో జనాలు ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు ఇంకా కొంచెం బీకేర్గా ఉండాల్సి వస్తుంది. అలాగే అన్నదానం మధ్యాహ్నం ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు నైట్ కూడా చేశారు. అది కూడా చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మీరు ఎంత తింటారో కడుపు నిండా తినేసి వేస్ట్ చేయకోకుండా మీరు కూడా సహకరించాలి స్టాఫ్ వాళ్ళకి, ఓకేనా? అలాగే ఎందుకు నైట్ చేశారంటే అక్కడ నైట్ నిద్ర చేయడానికి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా అన్నట్టుగా చేశారు సార్ వాళ్ళు. థ్యాంక్స్ టు విజయ్ కుమార్ సార్కి. అలాగే ఆగస్ట్ మంత్ అంటే వర్షం కాలం కాబట్టి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా రేకుల షెడ్ కూడా అరేంజ్ చేశారండి. నాకు చిన్నప్పటి నుంచి విచిత్రం ఏమంటే ఎంత పెద్ద వర్షం వస్తున్నా అక్కడ నైవేద్యం చేస్తుంటారు భక్తులు, దగదగామని మండుతుంటుంది, కానీ అదంతా స్వామి లీలని అనిపిస్తుంది. మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. అలాగే నైవేద్యం ఏం చేస్తారో మీరు కొంచెం కూరగాయలు కానీ మీరు తిన్న ప్లేట్లు కానీ కొంచెం మీరు కూడా అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, అందులో వేస్తే అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదండి. చాలా సార్లు చూస్తుంటాను తినేసి మీరు ప్లేట్లు అక్కడే వదిలేస్తున్నారు. ఇది తప్పుగా అనుకోకండి, ఎందుకంటే మీరు ఇక్కడంతా కష్టపడి చేశారు కదా, వాళ్ళు మీకు హెల్ప్ చేశారంటే మీరు కూడా ఇంత చిన్న చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడక్కడ డస్ట్బిన్ కూడా అరేంజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా చేంజెస్ చేస్తూనే ఉన్నాడు సార్, మీరు కూడా సహకరించండి ప్లీజ్. ఇది నా విన్నపం, తప్పుగా అనుకోకండి, ఓకేనా? ఎందుకంటే నైవేద్యం నేను చూస్తుంటాను, నైవేద్యం బాగా అంతా చేస్తారు. అక్కడ కూరగాయలు కట్ చేసినవి మీరు తెచ్చుకున్న క్యారెట్స్లో ఏదైనా మిగిలింది అక్కడే సామాన్స్ అన్న క్లీన్ చేయడం అలా చేస్తున్నారు. ప్లీజ్ ఎక్కడెక్కడ మీకు వాష్ చేసుకోవడానికి ఉందో అక్కడ చేయండి. తల నీళ్ళ కౌంటర్ కళ్యాణం కట్ట కూడా ఒకటే ఉండేదండి, ఇప్పుడు కెనైల్ దగ్గర కూడా ఒకటి చేశారు. 2 చోట్ల మీరు ఇబ్బంది కలుక్కోకుండా మీ తల నీళ్ళలు సమర్పించుకోండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.